వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. చెప్పమ్మా జయ, ఎలా ఉన్నారా? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓకే అమ్మ, మార్గశిర మాసంలోకి వెళ్ళబోతున్నాం. అవును, మార్గశిర మాసం అంతా కూడా ప్రత్యేకమైంది కదా. ఈ మాసం యొక్క విశిష్టత ఒక్కసారి మాట్లాడుకుందామమ్మా. మనం ఇన్ని రోజుల నుంచి కార్తీక మాసం, ఇది నెల రోజులు చేసేటువంటి మాసం, ఒక పండగ లాంటిది. అయితే కార్తీక మాసంలో ఏంటంటే మన కోసం మనం చేసేటువంటి మాసం. మార్గశిర మాసంలో అయితే ఏంటి అని అంటే భగవంతుడే నేరుగా చెప్పాడు, మాసాన మార్గశీర్షణ. ఎందుకని చెప్పారు? మాసాలలో కల్లా ఉత్తమమైనటువంటిది, ఇష్టమైంది కదమ్మా, తల లాంటిది. అంటే శరీరంలో తల ఎంత ముఖ్యమైనటువంటి భాగమో అలాంటిది ఈ సంవత్సరంలో ఉండేటువంటి 12 మాసాలలో గొప్ప మాసం ఇది అని చెప్పారు. కారణం ఏమిటి అని అంటే ఇందులోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇందులోనే దత్తాత్రేయుడు, ఇందులోనే భగవద్గీత, ఇందులోనే కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇన్ని మాసాలతో పాటు ధనుర్మాసం అంటే ఒక శ్రీ వ్రతం, ఇన్ని ఉండడంతో పాటు మళ్ళా శివుడికి సంబంధించింది కాకుండా హరిహరాదులందరినీ పక్కన పెట్టేసి హరుడు కాకుండా హరిని మాత్రమే స్మరించేటువంటి ముక్కోటి ఏకాదశి. సో ఇన్ని ఉండడం వలన ఈ మార్గశిర మాసాన్ని చాలా విశిష్టంగా చెప్పుకుంటాం మనం. అయితే మార్గశిర మాసం చెప్పేటప్పుడు మనం ఏంటంటే విష్ణు మాసం, ఇది కార్తీక మాసం శివుడు మాసం. అట్లా అందుకని ఏం చేస్తాం, తెల్లవారు లేచిన మొదలుకొని శివ 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 అని మనం ఎంతసేపు శివుణ్ణి స్మరణ చేస్తూ ఉంటాం, అభిషేకాలు అంటాం. అది అక్కడ కొంచెం నియమ నిష్టలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ చలికి తగ్గట్టు ఉండేటువంటి నియమాలు ఉంటాయి. మార్గశిర మాసంకి విష్ణువు మాసం, మధుమాసం. ఇది ఎంత హాయిగా ఉండొచ్చు అంటే విష్ణువు స్థితిని కల్పిస్తాడు. ఆ స్థితిని కల్పించేటప్పుడు మీరు చూడండి, కావాలంటే విష్ణువుని పూజ చేసే వాళ్ళకి అలంకార ప్రియ. విష్ణువు ఎంతసేపు పువ్వులు తీసుకురా, చక్కగా తయారవ్వు, చక్కగా పూజ చెయ్యి, నువ్వు సంతోషంగా ఉండు, పక్క వాళ్ళని సంతోషంగా ఉంచు, ఇలాంటివన్నీ చక్కగా మనకి హరి చెప్తాడు. అవునమ్మా. అందువల్ల ఏంటి అని అంటే విష్ణు మాసం ఇది. ఇక్కడ గొప్ప విశేషం ఏమిటి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్బరాయ షష్ఠి ఇక్కడే మనకి మొట్టమొదట్లో వచ్చే తదియ రోజు. ఫస్ట్ ఆ తదియ రోజు ఏం చేస్తారు అంటే మూడవ రోజు తదియ రోజు, మార్గశిర మాసం మొదలవ్వంగానే తదియ రోజు, ఒకవేళ తదియ గురువారం అయింది అనుకోండి, మార్గశిర మాసంలో ముఖ్యంగా చేసేది లక్ష్మీ ఆరాధన. ఎలాగా 5 గురువారాలు వస్తాయి, 5 4 వస్తే 4, తప్పకుండా మార్గశిర లక్ష్మీ వారం అంటాం గురువారాన్ని. పుట్టి గురువారం అనం. అంటే అమ్మని కొలిస్తే చాలా, ఆవిడ సంతోషపడితే ఆయన ఇస్తాడుగా, అందుకని అందువల్ల గురువారం మనకి దానికి ఒక వ్రతం పెట్టారు అమ్మ. కాబట్టి మార్గశిర లక్ష్మీ వారం మనకి ముఖ్యంగా చెప్పుకునేటువంటి విశాఖపట్నంలో ఉండే కనక మహాలక్ష్మి ఉంది కదా, అక్కడ ఈ వ్రతం బాగా చేస్తారు. ఇంకా అటుపక్క వాళ్ళైతే ఎవరిళ్లల్లో మానుకోరు, ఇది చాలా విశేషంగా చేస్తారు. ఎలాంటి నియమాలు పాటిస్తారమ్మా? ఈ గురువారం రోజు ఏంటంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేస్తారు, గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి మామిడి తోరణం, అంటే గడపకి విశేషము. లక్ష్మీదేవి లోపలికి రావాలంటే మొట్టమొదట గడప చూస్తుంది, శుభ్రంగా ఉంచుకోవాలి. అందువల్ల ఏంటి, అక్కడే గడప ముందు చెప్పులు, మనం చేయకూడని పనులు చెప్తున్నాం, మన అందరం చెప్పులు అక్కడే. ఏ ఇళ్ల ముందు చూసినా గడపల దగ్గర చెప్పులు. పాపం సమయం లేకనో పెట్టడానికి వీలు లేకో ప్లేస్ లేక మనం ఏమి విమర్శించటం లేదు, ఉన్నమాట చెప్తున్నా. కనీసం ఈ టైంలో అయినా కొంచెం జరిపి పెట్టుకోండి. దాని తర్వాత ఏంటంటే గడపకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టండి. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళతో చేయించండి, వాళ్ళకి అలవాటు చేయండి. తప్పకుండా మీరు ఏం చేస్తారు, గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టుకోండి. ఏముంది, అమ్మ మాకు మేము అపార్ట్మెంట్లో ఉంటామనంటే బయట దొరుకుతాయి, లేదా 3 ఆకులన్నా తెచ్చి పెట్టండి. మొట్టమొదట మధ్యలో అటు ఇటన్నా పెట్టండి. చక్కగా మీ ఇంట్లో ఉండేటువంటి, మీకు ఏదో దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఓ మందిరమో లేకపోతే ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా, అక్కడ ఒక లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి. ఆకుపచ్చటి వస్త్రాలు ధరించండి, దీనికి నియమం అది అమ్మ. చక్కగా చేసుకున్న తర్వాత 5 వారాలు తప్పకుండా చేయాలి. 4 వారాలే వచ్చాయనుకో, 5వ వారం పుష్యమాసంలో తీసుకోవాలి. ఆ రోజు ఉద్యాపన ఉంటుంది. ఈ 4 వారాలు 4 రకాల నైవేద్యాలని పెట్టుకుంటూ
ఏం చేయాలంటే అమ్మవారిని లక్ష్మీదేవిని పూజ చేసుకుంటాం. ఇది మార్గశిర మాసంలో చాలా విశేషం. దీనికి ఒక చిన్న కథ ఉంటుంది. ఓకే. దానికి తగ్గట్టుగా మనం తయారు చేసుకుంటాం. అమ్మ. ఆకుపచ్చ గాజులు వేసుకోవడం, తర్వాత ఆకుపచ్చ చీర కట్టుకోవడం, ఆ ఒక్కరోజు చక్కగా నియమము నిష్టగా అన్నీ ఉండి హ్యాపీగా చేసుకోవడమే. అంటే అమ్మ, ఉపవాసం ఉంటామా? పొద్దు నుంచి సాయంకాలం వరకు ఉండగలిగిన వాళ్ళు ఉంటారు. ఆహా. లేని వాళ్ళు అమ్మవారి పూజ అయిపోగానే పొద్దున్నే పూజ చేసేసుకున్నారనుకోండి, ఓ ముత్తైదుని పిలిచి తాంబూలం ఇచ్చేసి మీరు భోజనం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొంతమంది మొక్కుకుంటారు మేము సాయంకాలం వరకు ఉంటామని. అమ్మవారు అదే నేను చెప్తున్నే, కార్తీక మాసంలో ఉపవాసాలు, అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి. అవును. మనకి మార్గశిర మాసంలో సంతోషంగా ఉండడం, హాయిగా భోజనం చేయడం, చక్కగా పూజ చేసుకోవడం, మనసును సంతృప్తి పరిచే విషయాలన్నీ మార్గశిర మాసంలో ఉంటాయి జయ. అమ్మ. ఎందుకంటే మనలాంటి వాళ్ళందరికీ హాయిగా ఉండొచ్చు కదా, ఉద్యోగాలు చేసేవాళ్ళు, బయటికి వెళ్ళేటువంటి వాళ్ళకి భోజనం చేయకుండా ఉపవాసం ఉండాలి. అన్ని మాసాలు ఉపవాసం ఉంటే ఇంకేమవుతారు వీళ్ళకి? అప్పుడు దేవుడు అంటేనే ఇక విరక్తి కలుగుతుంది. అమ్మో మేము చేయలేకపోతాం అన్నది. ఇళ్లలో గొడవలు వచ్చేస్తున్నాయి. అంతే మా కదా. దగ్గరికి కౌన్సిలింగ్ వస్తారు కదా జయ, నేను అందుకని అవునమ్మా. అంటున్నా మీతోటి. అవునమ్మా. అంటే అన్ని ఇళ్లలో అందరూ ఒప్పుకోవాలని లేదు కదా అంతే అమ్మలు. కదమ్మా. అందువల్ల ఏంటంటే మార్గశిర మాసంలో మొట్టమొదటిగా లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. అదే కనుక తదియ ఉంటే ఇంకా గౌరీదేవిని ఆరాధన చేసుకుని విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసుకుని ఇక అక్కడి నుంచి మీరు మార్గశిర మాసం మొదలు పెట్టుకుంటే షష్ఠి రోజు ఈవిడ పార్వతీదేవి యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఆరాధన చెయ్యాలి. ఓకే. కార్తీక మాసంలో అయితే నాగుల చవితి చేస్తాము. ఇక్కడ మనం శ్రావణ మాసంలో అయితే గరుడ పంచమి చేస్తాము. అమ్మ. అక్కడ పంచమి, ఇక్కడ చవితి, ఇక్కడ షష్ఠి. షష్ఠి. ఈ మూడు ఎవరివి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామివి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. అట్లాగే శుభరాయ షష్ఠి పాటించడం, ఉపవాసం ఉండాలి. అయితే దేనికి దానికి ఇప్పుడు గురువారం చేయవలసిన లక్ష్మీదేవి పూజా విధానం, ఆ, సుబ్రహ్మణ్య షష్ఠి, ఇవన్నీ కూడా ఒక సపరేట్ గా ఇంకొక టాపిక్ కింద మాట్లాడదాం. తప్పకుండా చేద్దాం ఎందుకంటే అమ్మా. మాట్లాడాల్సిన విషయాలు చాలా అందుకే చెప్పుకోవాలి కాబట్టి జస్ట్ మనం మాసం యొక్క విశిష్టత విశిష్టత చెప్పుకుంటూ వెళ్తున్నా. అందుకే. సుబ్రహ్మణ్య షష్ఠి, షష్ఠి అయిపోయిందా? దాని తర్వాత మీకు ఏకాదశి. ఏకాదశి. అది చాలా ముఖ్యమైనటువంటి గీతా జయంతి. ఆ రోజే భగవద్గీత పుట్టింది. సో కాబట్టి మీరు చేయవలసింది ఏమిటి? అక్కడ భగవద్గీతని ఆరాధన చేయడం, ఇంట్లో చక్కగా గీతా మకరందం పెట్టుకొని పూజ చేసుకోవడం. అమ్మ. ఆ రోజు వీలైతే ఒక శ్లోకం అన్న చదువుకోండి. అయిపోయిందా? దాని తర్వాత వచ్చేది పౌర్ణమి. ఏకాదశి తర్వాత పౌర్ణమి. ఆ పౌర్ణమి దత్త జయంతి. షష్ఠి నుంచి పౌర్ణమి వరకు కూడా నియమాలు పాటిస్తూ దత్త జయంతి చేసుకునేటువంటి ఆచారం మన జిల్లాలలో ఉన్నది. అమ్మ, దత్త జయంతి కూడా అందరూ జరుపుకుంటారా? అందరూ అలా ఏం అట్లా దత్త జయంతి ఎవరైనా జరుపుకోవచ్చు. ప్రపంచానికి ముఖ్యమైనటువంటి వాడు దత్తుడే. దత్తుడి వల్లనే ఈ ప్రపంచం మొత్తము ఈ రకంగా నిలబడగలుగుతోంది. అన్నిటికీ ఆయనే. దాని తర్వాత ఇంకేం లేదు, హ్యాపీగా ఉండడం. మీరు అడుగుతున్నటువంటి ధనుర్మాసం అంతే. అది మార్గశిర మాసంలో ఉండే ధనుర్మాసం అన్నిటికంటే చాలా విశేషమైనటువంటి. ఎందుకంటే శ్రీవ్రతం అది. శ్రీవ్రతం అంటే ఏంటి అర్థం? శ్రీ అంటే లక్ష్మీదేవి. ఇక్కడ గోదాదేవి వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసుకుంటూ ఆవిడ మనందరినీ నిద్ర లేపుతుంది. ఆవిడ చక్కగా లేపి, నిద్ర లేపడం అంటే మనం పడుకున్న నిద్ర లేపడం కాదు, మనకి జాగరణావస్థ స్థితికి తీసుకొస్తుంది. అంటే జ్ఞానావస్థ కావాలి అని చెప్తుంది అనమాట. అంటే అందరికీ, ఒక స్త్రీలకేనే కాదు, ఆవిడ స్త్రీలకి, పురుషులకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ చెప్తుంది. తెల్లవారుజామునే నిద్రలేవండి, చక్కగా భగవంతుడికి ఆరాధన చేసుకోండి, అన్ని సవ్య లక్షణాలు కలిగి ఉంటారు మీరు అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథలు చెప్తూ తిరుప్పావై భాగవతం కథలు చెప్తూ ఆ తిరుప్పావై పాసరమే సుప్రభాత సేవలో తిరుప్పావై చదువుతారు తిరుమలలో. అవునమ్మా. కాబట్టి 30 రోజులు మీకు 30 పాసురాలు ఉంటాయి. చక్కగా ఆ పాసురాలు అందరూ చదువుకోలేకపోవచ్చు కాబట్టి ఎవరైనా చేసుకోగలిగింది ఏమిటంటే భాగవతం కథ చదువుకోవటం, హాయిగా చదువుకోవచ్చు 30 రోజులు. ఈ మధ్యలో ఒకసారి ఏకాదశికి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం చూసుకుంటాం, ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం. కాబట్టి ఇంత విశేషంగా. ఇంకా గోదా కళ్యాణం అమ్మ, మళ్ళా నీకు అక్కడికి వెళ్ళిపోవాలి పుష్యమాసానికి. మొత్తం 30 రోజులు అయిపోతే ఆ రోజు పుష్యమాసంలో సంక్రాంతి రోజు చక్కగా ఆ రోజు ఎండ్ అవుతుంది. అది లాస్ట్ రోజు అన్నమాట. ఇక్కడ మొదలైతే అక్కడ 30 రోజులు చివరి రోజు కాబట్టి గోదా కళ్యాణం భోగి రోజు చేస్తాం. సంక్రాంతి విశేషం చెప్పుకునేటప్పుడు ఆ 3 రోజులు గోదా కళ్యాణం గురించి చెప్పుకుంటాం. కాబట్టి మార్గశిర మాసం, విష్ణు మాసం చక్కగా అందరూ హాయిగా
విష్ణుమూర్తిని కొలుచుకునేటువంటిది. సాధ్యమైనంత వరకు మన ప్రేక్షకులందరూ కూడా అమ్మ. విష్ణు సహస్రనామం పారాయణం చేసుకున్నట్టయితే ఉమ్. ఈ మార్గశిర మాసంలో చాలా మంచిది. అది రాదనుకోండి, చేయలేరనుకోండి, పిల్లల చేత కనీసం శుక్లాంబరధరం అన్న నేర్పించండి పిల్లలకి. తప్పకుండా. అవి చదువుకోండి చాలు, ఇంకంతకంటే మించింది లేదు. లక్ష్మీదేవిని కూడా ఆరాధన, అంటే విష్ణువుని లక్ష్మిని ఆరాధన చేస్తే ఉమ్. మార్గశిర మాసం చాలా ఆనందకరంగా మనకి గడిచిపోతుంది. తప్పకుండా అమ్మ, తప్పకుండా. నమస్తే.